హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సుమన్. మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్న రైతులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేనున్న తోట నాదే ఇది. సో చూడండి ఏ విధంగా ఉందో తోట. సో తోట వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. సో నేను లాస్ట్ సారిగా తిరంగా స్ప్రే చేశాను, ఆల్రెడీ వీడియో నేను పెట్టడం జరిగింది. సో చాలామంది ఈ వీడియో చూడకుండా మన వీడియోను స్కిప్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఒకసారి వీడియోని చూడండి. సో నేను పెట్టబోయే మందులు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. సో నేను కూడా ఎంతో కొంత రైతులకి సలహా అనేది ఇస్తున్నాను. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకండి, చూడండి. సో ప్రతి ఒక్క మనిషి సలహా ఒకే విధంగా ఉండదు. సో నా సలహా కూడా వినండి ఏ విధంగా ఉంటుందో. సో చూడండి, కనబడే తోట నాదే. సో ఏ విధంగా కాసిందో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో మొన్న తిరంగా స్ప్రే చేసిన, సో ఈ విధంగా కాసిన తోట మంచి నీట్గా ఉంది. సో తర్వాత వచ్చేసి నేను రైతులకి చెప్పాల్సింది ఏంటంటే, రైతు మిత్రులకి ఈ టైంలో చాలామంది ఒక కోత అనేది కోపించారు మిరప తోట. సో తర్వాత వచ్చేసి మీరు తడి పెట్టుకొని ఒక ఎకరానికి 28 కట్టవసి చల్లుకొని తర్వాత నేను చెప్పే ఈ 3 రకాల డోసులను మీరు 3 సార్లు స్ప్రే చేయండి. సో మీ తోట వచ్చేసి ఏ విధంగా ఉంటుందో మీరే చూసుకోవచ్చు లైవ్లో. అదేవిధంగా మీకు ఎకరానికి 5 నుంచి 6 క్వింటాలు కంపల్సరీ ఇప్పుడు ఈ టైంలో స్ప్రే చేసుకుంటే, సో జనవరి మనకు సెకండ్ వీక్ నుంచి అంటే 20 నుంచి ఈరోజు లెక్క చూసుకున్నా సరే ఫిబ్రవరి లాస్ట్ కల్లా మీకు 5 నుంచి 6 క్వింటాలు ఎకరానికి పడకపోతే మీరే చెప్తారు ఏ విధంగా ఉందో మందు సరే. సో ఆ మందు వచ్చేసి మీకు ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ మందులో వచ్చేసి మనకి మొదటిసారిగా వచ్చేసి తోట కోపియగానే మీరు స్ప్రే చేసుకోవాల్సిన మందు ఏంటంటే మనకు ఇది బేయర్ కంపెనీ వాళ్ళది సోలోమాన్, అదేవిధంగా బేయర్ కంపెనీ వాళ్ళది జంపు. సో ఈ 2 కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకోండి. ఎప్పుడంటే తోట కోపిన తర్వాత ఎకరానికి ఒక 28 చల్లేసి తడి పెట్టేసి మంచిగా పదుల్లో ఈ 2 స్ప్రే చేయండి. సో ఇది వచ్చేసి మనకి సోలోమాన్ వచ్చేసి ఎకరానికి 1/2 లీటర్ కొట్టండి. అదేవిధంగా జంప్ వచ్చేసి ఈ టైంలో 40 గ్రామ్స్ ఉంది. సో మీరు 80 గ్రామ్స్ పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం నల్లి ఎఫెక్ట్ ఉన్నా సరే పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది 1/2 లీటరు. ఇది వచ్చేసి 80 గ్రాములను ఉంటుంది, 40 గ్రాములు ఉంటుంది ఇందులో. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకు మొదటి డోస్గా మీరు ఎంచుకోండి. సో దీని తర్వాత వచ్చేసి మనము ఆల్రెడీ మనం ఈ మందులు స్ప్రే చేసినాయి, కానీ ఈ టైంలో స్ప్రే చేసినా సరే ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఒకసారి మీరు కొట్టి చూడండి. సో ఓబెరాన్ అదేవిధంగా డిసైడ్ సెకండ్ డోస్గా ఈ 2 స్ప్రే చేయండి. సో ఓబెరాన్ వచ్చేసి ఎకరానికి 200 ml. సో డిసైడ్ వచ్చేసి ఈ టైంలో మీరు 1/2 కిలో కొట్టినా సరే ఏం కాదు. సో ఇంతకుముందు వచ్చి మనం 1/2 కిలో కొట్టినాక, సో ఎందుకంటే తోటలు ముదురుగా ఉన్నాయి కాబట్టి 1/2 కిలో కొట్టినా సరే మనకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో ఈ 2 సెకండ్ స్టెప్గా ఈ 2 స్ప్రే చేయండి. సో మూడో మనకు స్ప్రేగా వచ్చేసి ఇది రాన్ఫిన్ క్యూబెక్స్ పవర్. సో ఇవి మనకు బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది రాన్ఫిన్, అదేవిధంగా క్యూబెక్స్ పవర్. సో ఈ 2 మందులు అయితే మనకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ 100% పనిచేస్తుంది. సో ఈ 2 ఆ మందులు కొట్టిన తర్వాత కొడితే మనకు తోట నిగనిగలాడి ఈ మూడు మందులోనే మనకి 5 నుంచి 6 క్వింటాలు ఎక్సలెంట్గా పడుతుంది. అది నా యొక్క 100% నమ్మకం. సో పడకపోతే మీరు కామెంట్ రూపంలో చెప్పండి నేను చెప్పిన మందులు పనిచేయలేదని. చూడండి ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి మనకి రాన్ఫిన్ వచ్చేసి 1/2 లీటర్ ఎకరానికి, అదేవిధంగా క్యూబాక్స్ పవర్ వచ్చేసి కూడా 1/2 లీటరు. సో ఈ 2 ఈ తెల్లదోమ మీద, మనకి నల్లి మీద, ఎర్ర నల్లి మీద, పిండి నల్లి మీద ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ మందు నేను మీకు చెప్పడం జరిగింది. సో ఈ 3 మందులు నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగా మీరు ఒకదాని ఇట్లా 3 స్ప్రేలు చేయండి. సో ఒక్కొక్కటి 5 రోజులు 6 రోజులు గ్యాప్లో కొట్టండి. సో మొత్తం 20 రోజులు గ్యాప్లో ఈ 3 మందులు స్ప్రే చేయండి. సో మీకు 5 నుంచి 6 క్వింటాలు పడకపోతే మీరు ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పండి, అన్న నువ్వు చెప్పిన మందు పని చేయలేదని. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను చెప్పిన మందులు ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇలాంటి మందులు అనేది నా తోటలో ఈ సంవత్సరం నేను యూజ్ చేశాను. సో అదేవిధంగా అదే మందులు మనం స్ప్రే చేద్దాం, ఎందుకంటే చాలామంది వేరే మందులు కొడుతున్నారు. సో ఈ మందులు స్ప్రే చేస్తే ఈ టైంలో బాగా పనిచేస్తున్న నా నమ్మకంతో నేను రైతు మిత్రులకి కోరుతున్నాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు స్కిప్ చేయకపోవడం వల్ల ఏంటంటే నేను చెప్పిన ఆ కంటెంట్ ఏంటో మీకు మంచిగా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.